వెల్కమ్ టు HR9 న్యూస్. మడకసిరా దగ్గర ఒక మిల్క్ డైరీలో ఉన్నాం. ఈ డైరీలో ఎలా ట్రిమ్మింగ్ చేస్తారో చూడండి. ఈ ట్రిమ్మింగ్ అంటారా, దీన్ని మర్డర్ అంటారా, ఏదో చూడండి. ఆఫ్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్ కేసులు బుక్ చేయాలి వీళ్ళ మీద. సార్ డిఎఫ్ఓ గారు, వీళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు బుక్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఒకటి మనకి ఎక్స్ట్రా ఒక వెంట్రుకలే పెరిగితే మనం గొడ్డలు తీసుకొని నరుకుతామా, షాప్కి వెళ్ళి బార్బర్ షాప్లో తీసుకుంటామా? అలాగా చూడండి, వీళ్ళు జేసీబీతో కట్ చేయడము ఇది ఎంతవరకు కరెక్టో మీరే చూడండి. ఇది ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఒక వేలు కట్ అయి ఉంటుంది లేదా ఎక్స్ట్రా వేలు ఉంటుంది. దాన్ని కట్ చేయాలంటే ఆపరేషన్ చేసి థియేటర్కి వెళ్ళి దాన్ని ఆపరేషన్ లెవెల్లో దాన్ని డాక్టర్ ట్రీట్ చేసి ఏదో ఒక 10,000, 20,000, ₹1,00,000 పీక్కుంటాడు. ఇది అలే కదా, దీనికి ప్రాణం లేదా చెట్లకు? ఇవే లేకపోతే మనుషులు మనగడే లేదు. చెట్లు లేకపోతే, చెట్లు అంటే లెక్క లేకుండా పోయింది. ఈ FRO గారు ఉన్నారు, ఓన్లీ ఫర్ ఆఫీస్ వర్క్. ఇవన్నీ చూడడు. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏమొస్తుంది, మాకేమొస్తుంది? వాడు కూర్చొని ఆఫీస్లో కూర్చొని దొంగ లెక్కలు చేసుకుంటే వాళ్ళకు మంచిగా లెక్కలు వస్తాయి. అసలు FRO గారు, DRO గారు అక్కడి నుంచి కదలరు. DFO గారు, మీకు మొన్ననే చెప్పాను 3 నామాలు పెడతా అన్నారు వీళ్ళు అని, కానీ మీరు వినడం లేదు సార్. మీరు రండి, ఫీల్డ్లో రండి, ఏం చేస్తున్నారో. మొన్న చూస్తే హిందూపూర్లో 120 చెట్లు, ఇక్కడ చూస్తే సుమారుగా ఈ పక్కన 3 ప్లేసుల్లో కలిపి సుమారుగా 100 చెట్లు పైన కొట్టేసినారు. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? మన MRO గారు, రెవెన్యూ అధికారులు అయితే అస్సలు పట్టించుకోరు. ఇవి చూడండి, అన్ని చెట్లు ఇలాగే నరికినారు అన్నీ. మీరు ఒక్కసారి చూడండి, ఇవన్నీ చూడండి. మా పొలంలో మేము కొట్టినాము అంట. మన పిల్లలు మనం చంపేస్తే ఊరికే ఉంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. దీనికి మాట్లాడే నాతుడే లేడు. ఇవి చూడండి, ఇదంతా ట్రిమ్మింగ్ అంట. వేర్లతో సహా పీకి పారేసినారు. చూడండి, ఇది వేర్లతో సహా తీసేసినారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే బిజీ. ఏం బిజీ? అడవులు కాలిపోతున్నాయి, కానీ లాస్ట్కి మిగిలేదు మాత్రం బూడిదే. DFO గారు రోజు వెళ్తా ఉన్నారు. ఆయన కష్టం చూసాక చాలదు. ఇంతవరకు ఏ DFO గారు ఫారెస్ట్ లోపలికి వెళ్ళలేదు. ఈయన రోజు వెళ్ళి కష్టపడతా అన్నాడు. రాజు సైన్యం లేకుండా యుద్ధానికి పోయినట్టుంటుంది. ఆ శత్రువులకేమి, అగ్నికి ఏం తెలియదు. ఫైర్ కాలిపోవడం తప్ప ఇంకేమీ జరగదు. అలా DFO గారు, మీకు సైన్యం లేదు సార్, మీకు సైన్యం తీసుకొని అడవిలోకి వెళ్ళండి, అప్పుడు గెటన్ అవుతారు, వర్కౌట్ అవుతుంది, అడవులను రక్షిస్తారు. మీకు తపన అడవులను ఈసారి నాతో చెప్పారు భాస్కర్ రెడ్డి, ఈసారి ఏమన్నా చేసి నేను అడవులను రక్షిస్తా అన్నారు. వాట్ సర్ప్రైజ్ ఇన్ DFO గారు అనుకున్నా. సైన్యం లేకుండా పోయినారు. పాపం ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సైన్యము లేదు, ఉండే 4-5 వాళ్ళు ఈయన వెనకాల పీకేది సరిపోతుంది. ఈయనకి తెలుదు, నా వెనకాల సైన్యం ఉందంటే ఆ సైన్యమే ఇతన్ని నాశనం చేస్తా అన్నారు. అది చూసుకోండి DFO గారు, మీరు ఇంకా కొత్తగా వచ్చారు. నేను వీళ్ళందరినీ సుమారుగా ఒక 5 ఏళ్ళ నుంచి చూస్తున్నా. మీ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేమో చెప్తారు చూడండి, వెనకలే ఉండి గుంతలతో అవుతారే, ఆ రకం వీళ్ళు. అడవి దొంగలు ఎవరు? మనం వుడ్ మాఫియా. ఆ వుడ్ మాఫియాతో బిల్లులు చేసుకొని వాళ్ళ పేటలో డ్రాల్ చేస్తారు వీళ్ళు. చెప్పండి ఎంతవరకు కరెక్ట్? ఇంకెవరు దొరకలేదా? ఏమన్నా అంటే కాంట్రాక్టర్ అంట, వాడు 1 వెహికల్ పోతూ ఉంటుంది పెనుగొండలో, 1 వెహికల్ పోతూ ఉంటుంది సార్, కానీ వాడిని ఏం మాట్లాడరు, ఎందుకంటే 1 దొంగ బిల్లులు వాడే కదా వీళ్ళు డ్రా చేసేది. కాబట్టి మీరు ఏం చేసినా కనీసం పర్యావరణాన్ని రక్షించండి. అడవులు రక్షించలేరు, అవి అయిపోతాయి లాస్ట్ కేల్కతం దుకాన్ బంద్. కానీ ఇట్లా చెట్లు నరకకుండా మీరు చూస్తారని చెప్పి మిమ్మల్ని మీరు పడే కష్టం చూసి
మాకే సాలైంది, మీకు ఫోన్లు చేయాలన్నా కష్టమే మాకు. కాబట్టి ఇట్లవన్నీ జరగకుండా సుమారుగా చింత చెట్లు, దీనికి పక్కనే 100 చెట్లకు పైగా పెద్ద పెద్ద చెట్లన్నీ నరికేసినారు. పెద్ద చెట్లు ఏమి కాదంటారు, అది ఏంది, ఎంతవరకు కరెక్టే మీరే చూసి ఏంది ఇవన్నీ ఏంది చూడండి. ట్రిమ్మింగ్ అంట, ఇది ట్రిమ్మింగ్ కాదు, మొత్తం చెట్లన్నీ పీకినారు. పీకి మజ్జా చేసుకుంటున్నారు. అడిగే నాతుడే లేదు డిఎఫ్ఓ గారు. సార్ రండి సార్ ప్లీజ్, హిందూపూర్లో 150 చెట్లు, కుమార్ 150 చెట్లు, మరి వచ్చి పెనుగొండలో 150-200 చెట్లు సార్. మీరు అడవిలో తిరుగుతూ ఉన్నారు, ఇక్కడేమో ఊర్లన్నీ నాశనం అయిపోయినాయి. ఊర్లన్నీ ఏ ఊర్లో చూసినా ఆ డిఆర్ఓ గారు ఏం చేస్తారు తెలుసా, ఆఫీస్లో చూసుకొని కిటికీలో లెక్కలు రాసుకొని అతను సాయంకాలం అయితే కలెక్షన్ చేసుకుంటాడు. కలెక్షన్ కింగ్ డిఆర్ఓ. ఫోన్లు ఎత్తారు సార్, ఎవరు మా ఫోన్లు అనేది ఎత్తారు, ఎందుకంటే ఇది ఇట్లాంటివన్నీ చూపిస్తామని చెప్పేసి ఫోన్లు ఎత్తారు. దయచేసి డిఎఫ్ఓ గారు ప్లీజ్ కమ్, మీరు వచ్చేసి ఒకసారి మీ కళ్ళారా మీరు చూడండి, ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్.